అన్నమాచార్యుడు మాట్లాడిన తెలుగు భాష తెలంగాణలో ఇంకా బతికున్నది. ఒడిపిల్లు గునిగలి ఇడిసలు బరసాకు తుంగ ముస్తేలు తూటి కూర తాటి తేగల దేవదారులే తాకులు బొత్తి అలసంద కందులు మినుములు బెబ్బలు రాగులు కొర్రలు ఈ పదాలన్నీ కూడా మొత్తం సుమన్ తెలియని వంగడాలన్నీ శాస్త్రవేత్తలన్నీ కూడా తెలంగాణ సాహిత్యంలో ఉన్నాయి. కనుక తెలంగాణ యొక్క ఆస్తిత్వం ఉన్నప్పుడు తాను బతుకుతూ ఇతరులను బతకనిచ్చే ఆస్తిత్వం, తెలంగాణ ఆస్తిత్వం, తెలంగాణ భాష, తెలంగాణ భాషకు ఒక స్వభావం ఉంది. అది ఆధిపత్యాలను ధిక్కరించుతూ నిలబడే భాష. మీరు ఉర్దూలోనే రాయాలి, ఉర్దూనే మాట్లాడాలన్నప్పుడు 1500 యక్షగానాలు ప్రజల భాష రాసి ఆ యక్షగానాలలో బుడ్డరికాను పాత్ర పెట్టిన యక్షగానాలు ఇచ్చిన ప్రాంతం తెలంగాణ ప్రాంతం. యక్షగానం ఎప్పుడు రాజుని ధిక్కరించడం కోసం. ఏనాడు ధిక్కారం ఉంటుంది, దయ ఉంటుంది, అల్లు ఉంటుంది, శరణన్న వాళ్ళని క్షమించే తత్వం ఉంటుంది. ఎవరు ఏ రూపంలో పెత్తనం చేసినా తెలంగాణ భరించద నేలకున్న లక్షణం. ప్రపంచంలో ఇది నేను కానీ తెలంగాణ ఉద్యమకారులు కానీ రచయిత చెప్తున్న మాట కాదు. ప్రపంచవ్యాప్తంగానే తెలంగాణ నేలకున్న ఒక స్వభావం ఉంటుంది. అది పెత్తనాన్ని అంగీకరించదు, అది మానవత్వాన్ని అంగీకరిస్తుంది. తర్వాత తనకున్న దాంట్లో 10 మందికి పెట్టే గుణం అన్ని ప్రాంతాల కంటే తెలంగాణకు ఎక్కువ. అది వివిధ రాజకీయ పక్షాలకు ఆ లక్షణం ఉంది. భూ సంస్కరణ చట్టం కావాలని కౌలు ప్రజలకు వంచాలని పివి నరసింహరావు గారు అంటారు. రావినారెడ్డి 1000 ఎకరాల్లో తన భూమిని పేదవాళ్ళకు పంచుతాడు. ప్రపంచంలో చెగువేర లాంటి వాళ్ళు గొప్ప చరిత్రని ప్యాషన్ ప్రపంచం ఉన్నా కానీ తెలంగాణ చెగువేరంటే భీమిరెడ్డి నరసింహారెడ్డి లాంటి వాళ్ళు ఉంటారు. నిరాడంబర విలువలకు తనకున్న 2 ఎకరాల పొలం 3 సార్లు ఎమ్మెల్యే తనకున్న 2 ఎకరాలు ప్రజలకు ఇచ్చేసి బతికినంత కాలం విలువలకు ప్రతీకగా బతికి ఏమీ సంపాదించుకోకుండా జనములో ఉన్న ఉప్పల మనసులు లాంటి నాయకులు ఇక్కడ ఉంటారు. 6 సార్లు ఆర్థిక మంత్రిగా, ఎక్సైజ్ శాఖ మంత్రిగా పనిచేసినా ఎక్కడ రూపాయి ముట్టకుండా సాక్షాత్తు ఎన్టీ రామారావు చేతనే నమస్కారాలు పొందిన మహేంద్రనాథ్ లాంటి నాయకులు ఉంటారు ఇక్కడ. తెలంగాణ యొక్క ఆస్తిత్వం అది, తెలంగాణ స్వభావం అది, తెలంగాణ విలువ అది. ఒక ఈశ్వరి కానీ, ఒక భీమిరెడ్డి నరసింహారెడ్డి కానీ, ఒక ధిక్కారపు ఈ రకంగా పైగా ఏ కులాలు ఏ మతమైన అన్ని ప్రాంతాల్లో కులాలకు సంబంధించి ఉంటుంది. తెలంగాణ అంతా కులతత్వం తక్కువ. తెలంగాణలో కులాల పేరుతో రాజకీయాలు చేస్తే నడవవు. ఇక్కడ విధానాల పేరుతో రాజకీయం చేస్తే నడుస్తుంది తెలంగాణ. గుర్తుపెట్టుకోండి, తెలంగాణ మిగతా ప్రాంతాల్లో కులం ప్రాధాన్యత వహిస్తుంది, కానీ తెలంగాణలో కులం. అందుకే తెలంగాణ భాషకున్న లక్షణం అది. అందుకనే పూసిన పున్నం వెన్నెలమేనా తెలంగాణ వీణా వార్షిక చరితల వెలుగొందిన గత వైభవాలకు తప్పేదిరా. పూసిన పిలువు కొట్టగా వస్తున్నది. పూసిన పున్నం వెన్నెలమేనా తెలంగాణ వీణా వాసిక చరితల వెలుగొందిన గత వైభవాల కోన పదగతుల బాని స్వరజతులవే ని ఉప్పొంగి మురిసె ఉల్లముల బాని తాళాల జోల దర్వులయాల సంబూరమాడ సింగిడి నేల మోదుగు పూల వసంత ఏల తంగెడి పూల బంగారు నేల జమ్మి కొమ్మన పాల పిట్టెల గంతులేసే ఆ జింక పరుగుల ఇడుపున జానపదంబులు ఇంపుగా ఊసిన కవనవనంబులు ఎగిసిపార ఎన్నెన్న ఏరులు మురిసి ఆడ బతుకమ్మ ఊరులు బుద్ధుని పాదపు ముద్రల బండ మన పనిగిరి కొండ పద్మనాయకుల దేవరకొండ మేటి రాచకొండ కొలనుపాక తీర్థంకర పాద వర్ధమానముని తెలిపిన బోధ యాదగిరి నరసన్న మొక్కులు జానుపాడు సైదన్న సొక్కులు కలబడి నిలబడి కుడియడ మలబడి గడీల పొగరును దించిన దళములు వాడిగవడి సెల విసిరిన కలములు పడిపడి పరుగులు వెట్టిన సులుములు ఇదిరా వీరా తెలంగాణ, ఇదిరా త్యాగపు తెలంగాణ. పారేవాగులు పచ్చని వంకలు పరిమళమైన పూలగాలులు కీసరగుట్టలు హరికీర్తనలు శివతత్వంబులు భూమిలో దాగిన సల్వకొండలు తాండూరు షాబాదు బండలు
కుంకుమ కన్నా మెత్తని దుక్కులు, కూరలు, గాయలు, కుప్పల రాసులు, రంగారెడ్డి నేలకు విలువ, కుంచములతో బంగారము కొలువ రంగారెడ్డిని. ఇట్లా మీరు ఈ పాట బ్రీత్లో సాగినారు. నేను ఆ పాటలు పాడితే ఒక పాట పాడితే తెలంగాణ పాట తెల్లారుతుంది కనుక ఆ పాటల్లో కోను. సురవరం ప్రతాప్ రెడ్డి గారు తెలంగాణ యొక్క అస్తిత్వాన్ని మొట్టమొదటి వెలుగెత్తినారు. ఇక్కడ సాహిత్య భాగ్యరెడ్డి వర్మ గారు సరవాయి పాపన్న వీరత్వం మొదలుకొని ఇవాళ తెలంగాణ ఉన్న నేపథ్యంలో ఇక్కడ ఈ మంచితనము, ఈ విలువలతోని గొప్ప సాహిత్యం. ఒక తుమ్మ చెట్టును చూస్తే ఇక్కడ పాట వస్తుంది మాకు. మేము తెలంగాణ ఉట్టపోతే ఆ పాట రాష్ట్రం కాదు. ఎందుకంటే ఆంధ్ర ప్రాంతంలో తుమ్మ చెట్టును పెట్టుకొని తుమ్మ ముళ్ళను ఉండే ఓపిక లేదు ఇక్కడ. మేము తుమ్మ చెట్టును చూస్తే ఓ నల్ల తుమ్మ పసిడి పూల కొమ్మ నీవు లేక పల్లె చిరునామ లేదమ్మా. ఒక తుమ్మ చెట్టు ఒల్లంత ముళ్ళున్న ఒడి మత్తనోయమ్మ, కొల్లలుగా పిట్టెలకు కొలుపు నీ ఇల్లమ్మ, కాటు కాపూతలా నీ తనువు నలుపున్న, కడుపులో జాలోలే పసుపూరుతావమ్మ, కంచలేకన పెరిగి మంచనీవయ్యేవు, మంచపై కాపుకు దాపు నీవయ్యేవు, కంచలేకన పెరిగి మంచనీవయ్యేవు. సౌండ్ తక్కువ. మంచపై కాపుకు దాపు నీవయ్యేవు, గులకరాళ్ళ సౌక నేలైన మొలిసేవు, గుట్టలు రాళ్ళున్న గుబురుగా పెరిగేవు, అయిన పెట్టిపోతల కొరకు పెట్టుకోవు బెంగ, మేక పంచకముంటే అదే నీకు సురగంగా. ఓ నల్ల తుమ్మ సగరి ఓ నల్ల తుమ్మ పసిడి పూల కొమ్మ, పాలు మరిసిన మేక పాలు నీ పిందెలు, కాళ్ళు గదిపిన నేల కాళ్ళు గది ఆయన బాగానే నీవే ఎక్కువ, కాళ్ళు గదిపిన లేత కాళ్ళకు అందెలు. ఇట్లా ఒక తుమ్మ చెట్టును చూస్తే పాటలు ఊడతాయి. ఇక్కడ రాస్తాం అంతే. మేము రాయడం అంటే మా గొప్పతనం కాదు. పలికడిది భాగవతం పలికించడి వాడు రామభద్రుడట అని చెప్పినట్టు ఈ నేలకి లక్షణం పాటలంటే. ఒక్క సుక్క సత్తయ్య చదువురాదల్లా ఆడిపోతాడు. ఇక్కడ చెరువిరాల భాగయ్య ఆంధ్ర ప్రాంతంలో చింతామణి నాటకం రాకముందే తెలంగాణలో కాంచనమాల వేశ్య నాటకంతో వేసినాడు. ఆంధ్ర ప్రాంతంలో రాధా పాత్ర లేకముందే కాంతామతి పాత్ర సృష్టించినాడు. అక్కడ సుబ్బి శెట్టి లేకముందే ఆ చిట్టిబ శెట్టిని సృష్టించినారు. పోలి శెట్టిని పెడతాడు. హరుడు గిరిజను పెళ్లి ఆడునట్టు తెరుగు మీర కనిపెట్టి మురహరుని తపము చెడగొట్టి విరిశరుని తాపమును బట్టి కరకంటుడన్న కచ్చ. అసలు మామూలు యక్షగానాలు రాలి ఇక్కడ. కందాళ రామాచారులు రంగాచారులు రాసిన బిడదూరు హరిశ్చంద్ర నాటకమే ఆంధ్ర ప్రాంతంలో వేల లక్షల ప్రదర్శనలు ఇవ్వబడిన హరిశ్చంద్ర నాటకానికి పునాది. సాహిత్యంలో అంత చరిత్ర ఉన్న ప్రాంతం. అవన్నీ మా పాటలో మీరు వినొచ్చు. తెలంగాణ తేజన్ సినిమాలో, పూసిన పున్నం సినిమాలో, అట్లనే రాయలసీమ మీద రాసిన ఉత్తరాంధ్ర రాసిన అది వేరు. కనుక అలాంటి జీవద్భాష ఉన్న ఈ నేల సాహిత్యాన్ని ఉండటం వల్ల ఇవాళ తెలంగాణ నీళ్ళు వచ్చినాయి. నిజంగా నమ్ముతున్నాం. మరి కరువులున్నాయి. ఏడ్చేది మేము మామూలు ఎడపుండపోయేది. వయ్యారి బామొచ్చి వరి మల్లె మొలిసింది, లొట్ట పీసు చెట్లు గెట్టునా వెరిగినవి, తరిపొలము దక్కింది పెరికలము మిగిలి, సెలకంత మొరమయ్యి గొలుకు గొలుకయ్యింది,
కలమంద జమ్ముళ్ళురా తెలంగాణ కరువుకు గురుతాయరా, కలమంద జమ్ముళ్ళురా తెలంగాణ కరువుకు గురుతాయరా. సేదానమేడుందిరా తెలంగాణ సేలన్ని బిల్లాయరా, సేదానమేడుందిరా తెలంగాణ సేలన్ని బిల్లాయరా. ఇట్లా కంటే కానుపు కొరకు సస్త బొంద కొరకు వలసవు అయిన జనము వచ్చి పోతుంటారు. సావు పుట్టుకల మధ్య తప్పని పెళ్లికి ఇండ్ల సున్నాలేసి ఎగురంగ చేసేరు. పెళ్లి వెళ్ళిన నెలకురా ఇండ్లన్నీ పెంట కుప్పాలైతవి. ఇట్లాంటి బాధలుండేది. దాని తర్వాత తెలంగాణ వచ్చింది. నీళ్లు గోదావరి ఊర్లల్లో నమ్ముతారో అమ్మరో ఇగం వచ్చిన నీళ్ళు వచ్చాయి తెలంగాణకు ఒక్క 5-10 ఏళ్ల పాలనలో. ఇంకా పారుతున్నాం, అద్భుతం. అందుకని నీళ్లు రావటం, జీవితం మారటం. ఇవాళ తెలంగాణలో మీరు కానీ మేము కానీ మనుషుల మధ్యలో గతంలో ఊరుమ్మడి కలిసే ఊరంటే జాలు కొలను, ఊరంటే అద్భుతం, ఊరంటే పచ్చి పాల మంద, ఊరంటే జాలి కొలను, నీటిలో సిలికరు చేపలు, ఊరంటే చిరునవ్వు వర్ణములు సాంద్రత గంధములు పున్నాగ దర్శన గన్నేరు పుంజరులు ఆకుపచ్చలు లేత వగరు వాసన పూత గుబురు గుబురుల ఖాతలు గురువందరు పోతలు పరిమళ పువ్వు మొగ్గలు పల్లె బుక్కలు సుక్కలు పూసిన మొగలి పాదలోని రెక్కల అద్భుతాలున్న ఊరది. అలాంటి ఊరు, అలాంటి ఊరిలో ఇవాళ ఏముంది? కూసుంటే కూర కాడ, లేకుంటే సార కాడ, ఊకుంటే టీవీ కాడ, లేకుంటే చేతుల సెల్లు, చూడగొట్టే పిల్లకు సెల్లు, చూడగొట్టే చిన్నకు సెల్లు, గోడగట్టే తాపికి సెల్లు, గోడగట్టేటన్నకు సెల్లు, చూడగొట్టే చిన్నకు సెల్లు, అగ్గి పెట్టే బీడి కట్టలో అందరి జేబుల్లో సెల్లు, చేతులలో సెల్లుల మెరుపు, చెవులలో నన్నుల కరుపు, వెనుక ముందు జేబులు, ఏనాడుతున్న సోడలు, తెలంగాణ పంచలు, తెలంగాణ సంస్కృతి, తెలంగాణ జీవితం పోయి మనుషులు మారిపోయి తెలంగాణ అంటే ఒక విరోధాత్మకమైన మానవీయ సమాజంలో నేరపూరితమైన మనస్తత్వాలు పెరుగుతున్నాయి. భూమి అంటే కంచెల ఊళ్ళల్లో అనేక రకాల పిక్షలు, పాలపిట్ట, తీతుబొమ్మ, గోరు వంక, నా పాటలో పిట్టపాట మీరు వింటారు, వినాలి మీరు అన్ని కడపడను కాదు. అలాంటి వాతావరణం వై క్రమంగా జీవరాశులు దూరమవుతా ఉన్నాయి. కాలుష్యం పెరిగితే మీరంతా అమెరికాలో అద్భుతంగా మంచి నీళ్లను, ఒక్క సరస్సును మీ ఇంట్లో ముంగరున్న లేకులను అద్భుతంగా చూసుకుంటారే. తెలంగాణ చెరువుల్లోకి 10 మందుల గత్తర వాసన వస్తే తెలంగాణ పాట సినిమాలకు వచ్చి పల్లె కన్నీరు వెడుతుందో, పల్లె కన్నీరు వెడుతుందో కనిపించని కుట్రలం, నా తల్లి బందీ అయిపోయిందో కనిపించని కుట్రలం, కన్నీరు వెడుతుందో కనిపించని కుట్రలం, నా తల్లి బందీ అయిపోయిందో కనిపించని కుట్రలం. తుమ్మన వాముల తుమ్మను వరుసను కమ్మరి కొలివిన తుమ్ము వేరినది పెద్ద బారిష పొద్దు బారినది, సాలెల మగ్గం సడుగు తిరిగి, సాలెల మగ్గం సడుగు తిరిగినై, మగ్గం సడుగు నా చేతి వృత్తుల చేతు తిరిగినాయో నా పల్లెల్లోన, రామస్వరాజ్యం గంగల కలిసే పల్లెల్లోన, కన్నీరు పెడుతుందో కనిపించని నా తల్లి బందీ అయిపోయిందో కనిపించని కుట్ర. అట్లా అరే సినిమాల్లో హలో ఇక్కడ అది బాగుందరా, హలో సినిమాలోకి వచ్చింది పాట. సినిమాలో రావడమే కాదు, పాటలు మేము మంచి గంధాలు కంచెలు గుప్పినామంటే ఇప్పుడు మారిపోయి పాట గమ్మత్తుగా మంచి దాటంగా కంచె కాడికి వచ్చింది. మా పాటలో ఉన్న పదాలే పాపు వాళ్ళు మన పిల్లలే కనుక రాస్తారు. ఎప్పుడో నేను సినిమా రాసే పాట చాలా మారుతాయి, తప్పదు రాయని, కానీ దానికి భిన్నంగా కొత్త కథ వస్తుంది. ఇది తెలంగాణకు నడవదు. ఇది నృత్యరత్నావళి జాయప సేనాని ఆ రోజుల్లోనే 11వ శతాబ్దం నాడు రుద్రుని కాలంలోనే, గణపతి దేవుల కాలంలోనే
తెలంగాణ నృత్య రూపకాన్ని పేరుని తెచ్చినాడు. విద్యానతుని లక్షణ శాస్త్రాలు వచ్చిన నేల ఇది. తెలంగాణ నుంచి నాట్యగత్తలు 200 మంది భువనేశ్వర ఆలయం, సూర్య దేవాలయం దగ్గర కోనార్క ఆలయం పైన పేర్లుంటాయి. సాక్షాత్ త్యాగరాయ స్వామి తెలంగాణ వాడని ఒక చర్చ ఉంది, కాదు ముచ్చటనే పదం తెలంగాణకు ఉంది. హరిదాసులు విడలే ముచ్చటగానే అంటాడు త్యాగరాయ స్వామి. ఆ పదం తెలంగాణ పదం, గుర్తుపెట్టుకో. అది మారిపోతూ ఉంది, మనుషులు మారిపోతూ ఉన్నది, జీవితం మారిపోతూ ఉన్నది. భూమి అంటే తెలంగాణలో కంచె, చెట్టు, సేను, అది పోయి ఇప్పుడు తెలంగాణ భూమి అంటే ఫెన్సింగు. మీరు అమెరికా నుంచి ఇక్కడ పొలం కొని భూమి కొనిపో, మరుసటి వరకు ఒక లేగేస్తాడు, ఒకరు కూర్చోబెడతాడు పంచాది. ఇలాంటి సమస్యలతో పాటలు రావాలా, ఇలాంటి అనో సినిమాలు రావాలా, కొత్త జీవితం రావాలా, అదే పని జరుగుతూ ఉంది. అయిపోయింది. కాసరు కాలం సూపుల గాలం రా ఇది, కాలం సూపుల గాలం రా ఇది, కవ్వించేటి తాళం మేళం, మంటిని మెంటి మేళం వేసే అంగడి ఆటరా, కాసల కట్టరా ఆశరా, ఇది కాటికి పోయిన ఇడుబడి పడవదు. కొండల మీద సుక్కల పందిరి అందే ఆశ నీకుంది, కొండల మీద సుక్కల పందిరిని అందే ఆశ నీకుంది, కానీ కుండల మెతుకు లేకపోతే ఆశకు ఉనికే ఉండదు రన్న. నీ కుండల మెతుకునిచ్చే నీ శాస్త్ర విజ్ఞానం అచ్చుగుచ్చినట్టు పుర్రెను 3D పెట్టొచ్చు, అచ్చుగుద్దినట్టు పుర్రెను అట్లనే చెయ్యొచ్చు అంటారా. సురుకుమన్న గుండెను చూడా, సచ్చినోని గుండెను తీసి సచ్చటోనికి వెడితే చాలు, ఆశ వదులుకున్న మనిషి లేచి తిరుగులాడుతాడంట. లోపల కాలేయ గండము ఆపదిప్పుడు లెక్కే కాదు, ఆ గుండెకు కాలేయానికి అన్నము పెట్టే రైతు గుండె మరి ఎందుకు ఆగినదో అడగరు చెప్పుడి. ఇది వాళ్ళ తెలంగాణ నేపథ్యం. రైతు బాగుండాలా, ఊరు బాగుండాలా, జ్ఞానం బావాలా, మనం బతకాలా, ఇతరులను బతకలేవాలా. కులాలు మతాలు మానవత్వంతో, కులము మతము శాస్త్రీయం కాదు, దైవత్వం ఉండాలా, మతాలకు అతీతంగా ఉండాలా. బందే నవాజు గుల్బర్గా తెలంగాణ నేల. కలందర్ బాబా మసీదు మట్టిలో, మసీదు కొమ్మలెక్కలే మసీదు మట్టిలో ఉన్నాడు. వరకవి సిద్ధప్ప మట్టిలో ఉన్నాడు. ఇక్కడ వధూతల పుట్టిన నేల. ఇలాంటి పుణ్య నేల పైన మీ తెల్లారి వరకు పాడొచ్చు, కానీ సమయభావం వల్ల తెలంగాణ అస్తిత్వాన్ని, భాషను, తెలంగాణ అంటే పరిమితత్వం, ప్రశాంతం, సహజత్వం, తెలంగాణ అంటే గాంధేయవాదం, కమ్యూనిజం, మానవత్వం, తెలంగాణ అంటే కులరహిత సమాజం. థ్యాంక్ యూ అన్న, థ్యాంక్ యూ సో మచ్ అన్న. మీరు ప్రకృతి కవి, మేము